తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రతిరోజు కొత్తగా ఒక్కొక్క గోపికమ్మని నిద్రలేపే విధానం దగ్గర నుంచి ఎలా కలుపుకు వెళ్తున్నారో ఆ తీరు ఎంత బాగుంటుందో మనం అనుభవిస్తూ వచ్చాము గత 14 రోజులుగా. మరి ఇవాల్టి పాసురంలో 10వ గోపికమ్మని ఎలా నిద్రలేపుతున్నారో, ఎలా కలుపుకుంటున్నారో తెలుసుకుందాము. చాలా ఆసక్తికరంగా నేనైతే ఎవ్రీ డే ఒక్కొక్క పాసురాన్ని భలే ఎంజాయ్ చేస్తున్నాను. ఒక్కొక్క నామాన్ని తెలుసుకుంటూ ఆ రోజంతా నామాన్ని సంకీర్తించుకుంటూ ఒక్కొక్క గోపికమ్మని ఎంత క్రియేటివ్గా మేల్కొల్పుతున్నారా, ఇవాళ ఏం జరగబోతుంది, ఇవాళ ఏం చెప్తారా అన్నట్టుగా ఉన్నాను. సో మరి మీరు కూడా ప్రతిరోజు ఈ పాసురాల గురించి నాలానే ఫస్ట్ టైం వింటున్న వాళ్ళైతే అట్లీస్ట్ పాసురం అంటే ఏంటి, అసలు ఈ ధనుర్మాసంలో చేసే ఈ తిరుప్పావై వ్రతం ఏంటి తెలుసుకుంటున్నారు కాబట్టి నాకైతే చాలా సంతృప్తికరంగా ఉంది. సో ఇదే ఫీలింగ్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారని తలుచుకుంటూ అనుకుంటూ ముందుకెళ్దాం. మరి ఈరోజు 15వ పాసురం గురించి మనకి వివరించడానికి వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజం ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. నిజంగా వెబ్ సిరీస్ కి మించింది వాళ్ళైతే మాత్రం. ప్రతిరోజు ఏం చెప్తారా, ఎలా మేల్కొలుపుతారా అన్నది. పిల్లల్ని స్కూల్ కి పంపించడానికి కూడా తల్లులు ఇన్ని కథలు చెప్పరేమో బహుశా లేపడానికి, మేల్కొల్పటానికి ఇవే టైం అయిపోతుందిరా లే అని చెప్పడానికి. అసలు ఏమన్నా ఆలోచనలు ఆవిడవి గోదమ్మవి. ఈరోజు ఆఖరి గోపికను మేల్కొలుపుతున్నారు. చాలా విశేషం అన్నమాట. ఈ గోపిక వయసులో చిన్నది గోపిక. పడుకొని ఉందా, వీళ్ళందరూ కూడా నామ సంకీర్తన చేసుకుంటూ వస్తూ ఉన్నారు గోపికలందరూ. గోదా గోష్ఠి అంతా ఒకళ్ళ ఇద్దర 5 లక్షల మంది అలా పుండరీకాక్ష అంటూ ఇలా నామస్మరణ చేసుకుంటూ వస్తూ ఉంటే ఈమెకు కూడా చెవులకు పడింది. మనం ఒక్కోసారి చూడండి, తెల్లవారుజామున పడుకునే ఉంటాం నిదట్లోనే, కానీ బయట సౌండ్స్ అన్ని వినపడుతూ ఉంటాయి. మనం ఏదో కలలో కంటూ ఉంటాం, అవన్నీ కల్లో వస్తున్నట్లుగా వినిపిస్తూ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ చేశారా మీరు? ప్రస్తుతం గోపిక పరిస్థితి అలాగే ఉంది. చిన్నది కదా, చిన్న గోపిక పడుకుని ఉంది. ఆమెకి ఇలా పడుకొని ఉంటే వీళ్ళందరూ పుండరీకాక్ష అంటుంటే ఈమె కూడా అలాగా వాళ్ళతో పాటు పెదవులు కలిపింది. పడుకునే పుండరీకాక్ష అంటుంది నిదట్లో. ఆ బయట నుంచి వచ్చేది తన కల్లో అనుకొని ఈమె కూడా వాళ్ళతో కలిపి చక్కగా పలవరిస్తూ ఉందన్నమాట. పలవరిస్తూ ఉంటే వీళ్ళందరూ వచ్చారు. వచ్చి ఈమెను మేలుకొల్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దిశగా అడుగులు వేస్తుంటే ఈ పాసురం ఎలా ఉంటుందంటే ఒక గమ్మత్తు. ఇప్పటి వరకు లేనిది, ఇకపై లేనిది ఒక విశేషం ఈ పాసురంలో. ఏమిటంటే లోపలున్న గోపికకు బయటున్న గోదా గోష్ఠికకు ఒక సంవాదం, అంటే డైలాగ్ అంటారు ఇంగ్లీష్ లో కదా, ఒకళ్ళు మాట్లాడుకోవటం, ఆ సంవాదంలా సాగుతుంది. పాసురం 8 పాదాలతో ఉంటుంది. పాదం అంటే లైన్. 8 పాదాలతో పెద్ద పెద్ద పాసురాలు, తిరుప్పావై పాసురాలు. ఒక పాదం లోపలున్న గోపిక, ఒక పాదం బయటున్న గోపిక, గోదా గోపిక. ఆ విధంగా ఒక డిస్కషన్ లాగా సాగుతుంది అనమాట, డైలాగ్ లాగా ఈ పాసురం అంతా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది కాక ఈ పాసురం పలకటమే గోదాదేవి యొక్క ముఖ్య ఉద్దేశం. 30 పాసురాలు చెప్పడానికి కారణం ఈ పాసురమే. ఎలా అయితే భగవద్గీతలో గీతాచార్యుడు 700 శ్లోకాలలో 18 అధ్యాయాలలో అనుగ్రహించడానికి కారణం ఆఖరి 18వ అధ్యాయంలో 66వ శ్లోకమైన సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనే చరమ శ్లోకాన్ని అనుగ్రహించడమే ఆయన ప్రధాన ఉద్దేశ్యం. అదొక్కటి చెప్తే ఎక్కదు అర్జునుడికి కూడా, మనకి అసలు అంతకన్నా. అందుకోసం దానికి పూర్వరంగంగా ముందంతా చెప్పాడు. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం ఇట్లా. అలాగే నేడు కూడా గోదా గోపికని మేల్కొలిపేటువంటి ఈ నెపంతో ఒక ముఖ్యమైన రహస్యాన్ని చెప్తుంది గోదమ్మ. ఇది చెప్పడమే తిరుప్పావై మొత్తం ముఖ్య ఉద్దేశం. తిరుప్పావై పాసురాలు 14 పాసురాలు కింద భాగం అనుకోండి, 16 నుంచి 30 పాసురాలు ఒక మంజూషం, అంటే ఇనపెట్టెకి పై భాగం, మూత భాగం అనుకోండి. ఇనప పెట్టె మంజూషం అంటారు, నగలు దాచుకునేటి పెట్టి ఒక ఇనపెట్టె. దాని కింద భాగం 14 పాసురాలు. 15 కూడా లెక్కేసేసుకోవచ్చు. 15 పాసురాలు కింద భాగం అనుకోండి, మిగతా 15 పాసురాలు పైన మూత అనుకోండి. మరి ఉట్టి పెట్టి ఉంటే ఎట్లాగా, దానిలో మణులు ఉండాలి కదా. ఆ మణి వంటి ఒక పదాన్ని ఈ పాసురంలో ప్రయోగించింది గోదమ్మ. ఆ మణిని ఈ పాసురంలో దాచిపెట్టింది.
పెట్టి పైన 30 పాసరాల్లో 15 పాసరాలు మూతగా వేసేసింది. కింద 15 పాసరాలు, పైన 15 పాసరాలు, మధ్యలో ఈ రత్నాన్ని దాచిపెట్టి తిరుప్పావై అనేటువంటి ఒక మంజూషాన్ని మనకు అందించింది నినప్పెట్టని విత్ డైమండ్. ఆ డైమండ్ ఈ రోజు పాసరంలో ఉంది. అది గనక తెలుసుకున్నామా అసలు అదే మనకు ఉండవలసినటువంటి ఒక లక్షణం. అది చెప్పటమే ముఖ్య ఉద్దేశం. ఇంకా ఇంత ఇంత చెప్పిన తర్వాత ఇంకెప్పుడు చెప్తారా అనేటట్టు ఉంది. సరే తొందరగా సేవించేద్దాం ఆ పాసరం సేవించుకుందాం. ఎస్. எல்லே இளம் கிளியே இன்னமுறங்குதியோ சில்லென்ன ஜெயேன் மீர் நங்கேர் மேற் போதருகின்றேன் வல்லையன் கட்டுரைகள் பண்டே உன் வாயிருதும் வல்லீர்கள் நீங்களே நானேதான் ஆயிடுகா ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தன்னிக்கொள் வல்லானை கொன்றாரை மாத்தாரை மாத்தழிக்க வல்லானை மாயனை பாடேலோ ரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். ఇది పాసరం. ఎల్లే ఇలంకిళియే ఇన్నం ఉరంగుదియో అంటుంది ముందుగా గోదమ్మ. ఒక్కొక్క డైలాగ్ అనమాట. ఒక పాదం ఈమె చెప్తుంది, ఒక పాదం లోపల ఉన్న గోపికమ్మ. ఇప్పుడు బయట గోదాగోష్ఠి అంటున్నారు. ఓ లేత చిలుక ఇంకా పడుకున్నావేమిటి లెగవ్వా అంటుంది. అంటే ఈమె చిలుక పలుకుల్లాగా వీళ్ళు పాడుతున్నటువంటి పుండరీకాక్ష నామాన్ని తాను కంటిన్యూ చేసింది పలవరింతలాగా. అందుకని ఓ లేత చిలుక ఇంకా నిద్రిస్తున్నావేమిటి, లేచి రావేమిటి అనంది. అనేటప్పటికి గోదా గోపిక లోపల ఉన్నామా బా చిల్లుమని ఒక్కసారిగా చివుక్కుమని పిలవకండి, ఇదిగో వస్తున్నా అంది లోపల ఉన్నటువంటి గోపికమ్మ. ఎందుకంటే తాను నిద్రిస్తూ ఉంది. అందులో ఆలాపనగా పొండరీకాక్ష అనేసింది బయటది వినపడి. వీళ్ళు ఒక్కసారిగా ఏంటి ఇంకా పడుకున్నా లేవలేదా అనేటప్పటికి ఒక్కసారి లేపితే ఏమంటారు పిల్లలు కూడా, మనం కూడా అదిరిపడతారు కదా. అవును. అలా ఒక్కసారిగా చివ్వుకుమని పిలుస్తున్నారేంటి, ఉండండి ఇదిగో వస్తున్నా అన్నది లోపల ఉన్న గోపిక. ఏమిటి మమ్మల్ని విసుక్కుంటావు, నువ్వు లేస్తానని చెప్పేసి రాకుండా మా మీద విరుచుకుపడుతున్నావేమిటి అంటూ వీళ్ళన్నారు. ఇది మరీ బాగుందే, మీరే మాట నేర్చినటువంటి వాళ్ళు, నేను కాదు మాట నేర్పడుతున్నాను గలదాన్ని, మీరేగా అన్నారు లేత చిలుక అంటూ లేచి రావమ్మా అంటూ చివుక్కని పలిచింది మీరు, నన్ను అంటారేమిటి అంటూ లోపల గోపి బాలిక అంది. మళ్ళీ అంతలోనే సర్దుకొని సరేలే నేనేలే తప్పు చేసిన దానను, ఇదిగో వస్తున్నా అంది. ఇది పట్టుకోవాల్సిందే. నానేదాన్ ఆయిడుగా ఈ పదం పట్టుకోవాలి. అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా భాగవతులతో సంభాషించేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు అర్థం కావడం కోసం చిన్న ఉదాహరణ చెప్తా. మనం పొద్దున్నే బిజీగా ఉన్నామండి. వంటిట్లో నుంచి అప్పుడే పనంతా శుభ్రంగా నీట్గా సర్దేసుకొని ఇక్కడ స్టూడియోకి రావడం కోసం మీరు మొత్తం అంతా సర్దేసుకొని రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతున్నారు. వంటిట్లోంచి పెద్ద సౌండ్తో గ్లాస్ పగిలిన చప్పుడు వినిపించింది. గబగబా బయటకు వచ్చి చూస్తే పిల్లలు ఉన్నారు అక్కడ. ఇంకా పగలేసావా అంటే అన్నారంటే మీరు వచ్చే హడావుల్లో ఇప్పుడు మళ్ళీ అంతా క్లీనింగ్ సెక్షన్ అయిపోయాక మళ్ళీ పెట్టారని చెప్పి కోపం వచ్చేస్తుంది కదా. అందుకని వాళ్ళు ఏంటంటే నేను కాదమ్మా అనేస్తారు. జనరల్ గా జరిగేది. అవును అవును. ఎవరు చూడకపోతే పగల కొట్టింది మనమే అయినా మనం కాదని చెప్పేస్తాం. అంటే చెయ్యని తప్పుని చేసిన తప్పును కూడా మనం ఒప్పుకోం. అంతే. జనరల్ గా చేసిన తప్పే ఒప్పుకోరు. చేసిన తప్పుని ఒప్పుకోవటం అంటే అది చాలా గట్స్ ఉండాలి. ఇక చెయ్యని తప్పును ఒప్పుకోవాలంటే ఇంకా గట్స్ ఉండాలి. అసలు అది మన ఆలోచనకి ఊహకు కూడా అందదు. అవును. కానీ భాగవతులతో సంభాషించేటప్పుడు ఏదైనా పొరపాచాలు వచ్చినా, ఏదైనా మాట వచ్చినా, ఏదైనా వాదం వచ్చినా, భాగవతత్వములు ఎవరండి, శ్రీకృష్ణ పరమాత్మనే నమ్ముకున్నటువంటి గోదాగోష్ఠి. వాళ్ళతోటి వాదించకూడదు. వాళ్ళ దగ్గర మన తప్పు కాకపోయినా మనదే తప్పని ఒప్పుకొని క్షమాపణ వేడటం, ఇది చాలా గొప్ప గుణం. ఆనాడు రామచంద్రమూర్తి అడవులకు వెళ్ళిన తర్వాత భరతాళ్వాన్ వస్తాడు తన మామ యుధాజిత్ ఇంటి నుంచి. రాగానే ఇక్కడ జరిగినటువంటి ఈ మార్పులు చూసి ఆశ్చర్యపోతాడు. రావడంతో రాజా అని పిలుస్తుంది. భరతుడైతే మూర్ఛిల్లినంత పని అవుతుంది. ఇదేమిటి నన్ను పట్టుకొని రాజు అంటుంది అన్నం ఉండగాని. శత్రుఘ్నుడికి భరతుడికి మధ్య ఒక సంవాదం జరుగుతుంది. శత్రుఘ్నుడు అంటాడు దీని అంతటికి కారణం అదిగో ఆ మందర చెప్పుడు మాటలు చెప్పబట్టి రాముడు అడవికి వెళ్లాల్సి వచ్చింది అంటే. అప్పుడు భరతుడు అంటాడు మందరదేం తప్పుంది, తాను కైకమ్మ పుట్టింటి నుంచి వచ్చినటువంటి దాసి కాబట్టి కైకమ్మకి ఫేవర్ జరగాలని కోరుకుంటుందిగా. తన యొక్క యజమానురాలి బిడ్డ ఈ రాజ్యానికి రాజవ్వాలని కోరుకోవటంలో మందర తప్పేముంది, కాబట్టి మందరది తప్పు కాదు అంటే. శత్రుఘ్నుడు అంటాడు అట్లయితే కైకమ్మ తప్పు, చెప్పుడు మాటలు విని రాముడిని ఆవిడకు పంపించిందని అంటాడు. అప్పుడు భరతుడు అంటాడు లేదు లేదు తన బిడ్డ రాజు కావాలనుకోవటంలో కైకమ్మ తప్పే ఉంది కాబట్టి ఆవిడదేం తప్పు కాదు అంటే. అయితే దశరథుడు తప్పు అయి ఉంటుందన్నా
అన్నాడు. దశరథుడిది ఏం తప్పు? మాట ఇచ్చాడు, ఏనాడో వరం ఇచ్చాడు, ఆ వరాన్ని నిలబెట్టుకున్నాడు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడేటువంటి వంశం ఇక్ష్వాకు వంశం కాబట్టి మాట ఇచ్చిన ప్రకారం ఆయన వెళ్ళమన్నాడు. తప్పేం కాదు దశరథుడిది అని అంటాడు భరతుడు. శత్రుఘ్నుడు అంటాడు, అయితే తప్పంతా రాముడిదే. వెళ్ళమంటే మాత్రం తండ్రి కోపంలో వెళ్ళిపోవడమేనా? నచ్చ చెప్పాలి కదా, ఆగాలి కదా అనంటే, అయ్యో అలా అంటావేమిటి? తండ్రి ఇచ్చిన మాటకు నిలబడేటువంటి వంశం అయితే బిడ్డ అయినటువంటి రామచంద్రమూర్తి ఆడిన మాట తప్పని వంశం వీరిదైతే పితృవాక్య పరిపాలకుడైనటువంటి వాడు రాముడు కాబట్టి వెళ్ళిపోయాడు. దానిలో ఆయన తప్పే ఉంది, ఆయనది కూడా తప్పు కాదు అని అంటారు. అయితే మరి తప్పెవరిదన్నా అంటాడు శత్రుఘ్నుడు. ఒక ఎలా అంటే $1,000,000 $1,000,000,000 క్వశ్చన్ క్వశ్చన్ లాగా. అలాగా. ఇంతకి తప్పెవరిది? మందరిది కాదు, కైకమ్మది కాదు, దశరథుడిది దశరథుడిది కాదు, కాదు, రాముడిది రాముడిది కూడా కాదు. కాదు అంటే తప్పంతా నాదే అంటాడు భరతుడు. నీ తప్పేంటి? నువ్వు అసలు లేవు కదా అన్న ఇక్కడ. మన ఇద్దరం అక్కడున్నాం కదా యుధాజితి ఇంట అంటే అప్పుడు అంటాడు కదా భరతుడు, ఏనాడో నేను చేసినటువంటి ప్రవర్తన మా అమ్మ మదిలో నేను రాజు కావాలని అనుకుని ఉండుంటుంది. నా ప్రవర్తన ఆమెకు అలాగా అపోహ కలిగించి ఉండుంటుంది. దాన్ని క్లియర్ చేయవలసినటువంటి బాధ్యత నాది. అలా చేయకపోగా నేను వెళ్ళి అక్కడ కూర్చున్నా. నేనే గనక అలా అనుకోకుండా ఉండుంటే మా అమ్మ ఇలా మా అమ్మ ఉండేది వాళ్ళ కాదు. వాళ్ళని అమ్మ లేని అన్న తప్పు కూడా మీద వేసుకొని అసలు తను సీన్ లోనే లేడు భరతుడు. లేరు. ఆయన తప్పు తన మీద వేసుకున్నాడంటే చూసారా, ఇది గొప్పతనం. ఇది మనం నేర్చుకోవాల్సిందే. ఎవరైనా మనల్ని ఒక మాట అనగానే నన్ను అంటావా అని నోరు పెట్టి నోరు మూయడం కాకుండా, తప్పు మంది కాకపోయినా నాదే తప్పు అని ఒప్పుకుంటే ఏమవుతుందో తెలుసా? ఎదుటి వ్యక్తి తన తప్పును తెలుసుకొని వెంటనే వాళ్ళు క్షమించమని అడుగుతారు. కాదు అని మనం మాటకు మాట అంటే మాటకు ఇంకా అది మాట మాటకు మాట పెద్దదవుతుంది. పెరగడమే తప్ప తగ్గేది ఉండదు. భాగవతుల మధ్య ఇటువంటి పొరపచ్చాలు అసలుకే ఉండకూడదు. ఇది నేర్పాలనుకుంది గోదమ్మ. చూసారా, మన దినచర్య ఎలా ఉండాలో చెప్పింది. భాగవతులతో కూడి స్వామిని ఆరాధించాలని చెప్పింది. భాగవతుల మధ్య పరస్పరం ఎలా సత్సంబంధాలు ఉండాలో చెప్పింది. తన అత్త కూతురు కాకపోయినప్పటికీ ఒక పాసురంలో గోపికమ్మని అత్త కూతురా అంటూ సంబోధించింది. అంటే అందరినీ కలుపుకొని కలుపుకోవడం. పోవటంలో, ఒక చుట్టరికం పెట్టి పిలవటంలో బాబాయ్ గారు, పిన్ని గారు, అక్కయ్య గారు, బావగారు, అన్నయ్య, వదిన ఇలా ఒక సంబంధం అనేది లేకపోయినా గోష్ఠిలో అందరినీ కూడా వరుసని అంటే ఏజ్ని బట్టి మనం అలా పిలుచుకుంటే ఒక దగ్గరతనం వస్తుంది. ఇప్పుడు పేరు పెట్టి దీప్తి గారు అన్నదానికన్నా మీరు నాకన్నా వయసులో పెద్దయితే అక్కయ్య గారు, లేదా నేను మీకన్నా వయసులో పెద్దయితే మీరు నన్ను అక్క అంటాం. ఇలా అనడం ఇంకా ద్వారా ఒక affectionate గా ఉంటుంది. దగ్గరతనం వస్తుంది. ఇది మనకు నేర్పింది గోదమ్మ. అలా అనేక రకాలు విశేషార్థాలతో కూడినటువంటి ఈ పాసురాల్ని మనకు అందించిన మన గోదమ్మ భాగవతుల పురుషకారంతో భగవంతుడిని ఎలా ఆశ్రయించాలని బబ్బాలు నేర్పించింది. భాగుణింతం అచ్యుతుణ్ణి ఎలా పట్టుకోవాలి, ఆచారుణ్ణి ముందుంచుకొని అనేది ఇకపై నేర్పబోతుంది. ఇప్పటి వరకు భాగవతులు 10 మంది భాగవతోత్తములైన గోపికలను మేలుకొలపడం ద్వారా భాగవతుల సుప్రభాతం చేసింది భాగవతులకు. అలా భాగవతులు ముందుంచుకొని స్వామిని ఆశ్రయించాలని 15వ పాసురం వరకు నేర్పింది మన గోదమ్మ. ఇకపై ఆచారుణ్ణి ముందుంచుకొని స్వామిని ఎలా ఆశ్రయించాలనేది తెలుపబోతుంది రేపటి పాసురం నుంచి. ఇంతకీ పాసురం కాలేదండి. నానేదా ఆయిడగా అంటూ లోపలున్న గోపికమ్మ నాదే తప్పు అంటూ, ఇంతకీ అందరూ వచ్చారా అని అడిగింది లోపలున్న గోపిక. వచ్చారు, కావాలంటే వచ్చి లెక్క పెట్టుకో అంది. అంటే లోపలున్న గోపిక వచ్చి ఒక్కొక్కళ్ళని ఇలా ముట్టుకొని లెక్క పెడితే ఆమె యొక్క స్పర్శ తగిలి వీళ్ళు పవిత్రులమవుతామని అన్నది ఆశ. ఆశ. గోష్ఠుల్లో కూడా అండి మాకేం చేస్తారో తెలుసా? పసుపు కుంకాలు ఇస్తారు కదా, అందరూ బొట్టు పెడతారు, గంధం ఇక్కడ రాస్తారు, పసుపు తాళిబొట్టుకి రాస్తారు కదా పసుపు కుంకం జనరల్గా. కానీ వైష్ణవ సంప్రదాయంలో ఒక పువ్వు తీసుకొని చందనంలో ముంచి దాన్ని ఎదుటి వ్యక్తి చేతికి ఇలా పూస్తారు. తర్వాత పూసిన తర్వాత ఈ పూయించుకున్నటువంటి గోపికమ్మ ఉంటది కదా, వీరేంటంటే ఈ రెండింటిని ఇలాగా చూసుకొని మళ్ళీ తను పూసిన వాళ్ళకి పక్కన వాళ్ళకి అందరికి రాస్తారు చేతులకి. చందనాన్ని ఒకళ్ళకొకళ్ళకి అలందుకోవటం ఎందుకు? స్పర్శ. భాగవత స్పర్శ కలిగితే మనకి అదే ఉత్తమ గతులను కలగజేస్తుంది. భాగవతులతో కూడి ఉండాలి అని నేర్పడం ముఖ్య ఉద్దేశం. అందుకని నువ్వే వచ్చి ఒక్కొక్కళ్ళు లెక్క పెట్టుకొని చూసుకోమ్మా అంది. సరే ఇంతకీ వచ్చి ఏం చేద్దామంటే అప్పుడు అంటుంది కదా గోదా గోష్ఠి, ఏం చేయాలంటావేమిటి? గొప్పదైనటువంటి మదజలం స్రవించేటువంటి ఏనుగు కువలయ పీడాన్ని సంహరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామ సంకీర్తనం చేస్తూ వెళదాము, రావమ్మా నువ్వు లేచి మాతో పాటు కలవమ్మా తలుచుకున్నారు. కువలయ పీడ సంహారం, ఆ మత్త గజాన్ని అవలీలగా
ఆయన సంహరించి వేశాడు. దాని కుంభస్థలం మీద కొట్టి దంతాలను విరగదీసినటువంటి కృష్ణయ్య యొక్క ఆ బలాన్ని గురించి మనం చక్కగా కీర్తిస్తూ వెళదాము. రావమ్మ అంటూ నేటి 10వ గోపికను కూడా మేల్కొలిపి తమతో కలుపుకొని ఇక గోష్ఠి పూర్ణమైంది. 10 మంది గోపికలు మేల్కొన్నారు. ఇక గోష్ఠి సంపూర్ణంగా 5 లక్షల మంది అయ్యారు. ఇక రేపటి రోజున ఎవరిని మేల్కొల్పబోతున్నారు? ఇంకా మేల్కొల్పటం అవలా. హ్మ్. ఇంకా ఉంది. అది ఏమిటి అనేది టు బి కంటిన్యూడ్ రేపటి వరకు. రేపటి ఎపిసోడ్ లో మాట్లాడుకుందాము. ఇవాళ నేర్చుకున్న ఒక ముఖ్యమైన లక్షణం మీరు అన్నట్టు, మనని ఒక మాట గబుక్కున పెద్దవాళ్ళు అన్నారే అనుకుందాం, ఒంటికాలు మీద లేచి నిలబడకుండా హ్మ్. మన తప్పు లేకపోయినా సరే ఒకవేళ లోక కళ్యాణార్థం మన తప్పు ఒప్పుకున్నట్లయితే హ్మ్. అది ఆ సిట్యుయేషన్ ని బాగు చేస్తుంది అనుకుంటే హ్మ్. ఒప్పుకోవడం, మనల్ని తప్పులేదు. మనం చిన్న చేసుకోవడం కాదు. కాదు. వెరీ గుడ్. అది నాకు ఇవాళ అర్థమైన ఒక గొప్ప నీతి. మరి చూద్దాం ఇది ఎంతమంది ఎన్ని రకాలుగా తమ తమ జీవితాల్లో అనుసంధిస్తారో, ఆచరిస్తారో. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలమ్మా. ఆండాళ్ తిరువడిగలే శరణం. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.